హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రియల్మీ 7ని శాంసంగ్ గెలాక్సీ F41తో స్పెక్స్ పరంగా కంపేర్ చేస్తున్నాము. సో దేనికి అంటే కనుక మనకి రియల్మీ వచ్చేసరికి 2 months క్రితం మనకు లాంచ్ చేశారు. సో ఇది ఒక మంచి హైప్ చేసిందని చెప్పొచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆ మొబైల్ వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ F41 ఈ మధ్య లాంచ్ చేశారు. సో ప్రైస్ కొంచెం హైప్ చేసినా మనకి స్పెక్స్ పరంగా ఏం డిఫరెన్స్ ఉంది, సో దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో మీకు రియల్మీ 7 తీసుకోవాలా లేదా శాంసంగ్ గెలాక్సీ F41 తీసుకోవాలా? సో చాలా మంది ఇదే కన్ఫ్యూజన్ ఉన్నారు. అదే కారణం మనకు దసరా వస్తుంది కాబట్టి, ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి, సో రెండు మొబైల్ ఏ మొబైల్ తీసుకోవాలి దాని గురించి టాపిక్ అనమాట. స్కిప్ చేయకండి, లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ఫస్ట్ వన్ సరికి రియల్మీ 7 గురించి మాట్లాడితే కనుక ఇది 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. పిక్సెల్ నుంచి 1080x2400 పీపీఎస్కి 405 ఉంటుంది. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ శాంసంగ్ వచ్చేసరికి 6.44 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. పిక్సెల్ నుంచి 1080x2340 పీపీఎస్కి 403 ఉంటుంది. మనకి లక్ష్యం మెన్షన్ చేయలేదు, అంటే కార్నింగ్ గొరిల్లా అని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మనకి ప్లాస్టిక్ కూడా వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. సో ఇప్పుడు డిస్ప్లే పరంగా ఏది బాగుంటాయి అనుకుంటే కనుక ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా 100కి 100% శాంసంగ్ డిస్ప్లే బెస్ట్ అని చెప్పొచ్చు. సో మన దగ్గర వీడియోస్ కానీ ఎనీ వీడియో మనది క్లారిటీ కానీ సూపర్ అని చెప్పొచ్చు. డిస్ప్లే పరంగా ఎటువంటి వంక పెట్టకల్లా ఇక్కడ లీడ్ మాత్రం కన్ఫర్మ్గా రియల్మీతో పోల్చుకుంటే కనుక శాంసంగ్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇంకా నెక్స్ట్ సరికి చిప్ సెట్ గురించి ఆలోచిస్తే కనుక మనకి రియల్మీ 7 సరికి మీటెక్ హీలో G95 ప్రాసెసర్, ఇట్ ఫలమే ప్రాసెసర్, ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్, జీపీఎస్కి మ్యాలీ G72 ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి శాంసంగ్ వచ్చరికి తన సొంత ప్రాసెసర్ అయిన Exynos 9611, ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట, ఇది 10nm ప్రాసెసర్. సో ఇప్పుడు ప్రాసెసర్ పరంగా ఏది బెస్ట్ అనుకుంటే కనుక మీకు పక్కాగా నాకు తెలిసి శాంసంగ్తో పోల్చుకుంటే కనుక రియల్మీ ప్రాసెసర్ చాలా బెస్ట్ ప్రాసెసర్. మీకు హెవీ గేమ్స్ అయినా సరే చాలా ఈజీగా రన్ చేస్తుంది. మీరు హెవీగా అంటే ఒక 2 hours 3 hours నాన్ స్టాప్గా గేమ్ ఆడితే కనుక మీ రెండు మొబైల్స్ ఈజీగా హ్యాంగ్ అవుతుంటాయి, కొంచెం హీట్ అవుతుంటాయి. సో ప్రాసెసర్ పరంగా ఏది బెస్ట్ అనుకుంటే కనుక మీకు పక్కాగా శాంసంగ్తో పోల్చుకుంటే కనుక రియల్మీ బెస్ట్ ప్రాసెసర్ అనమాట. సో మీకు ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ చెప్పొచ్చు, ఎనీ గేమ్స్ అయినా మనకు చాలా ఈజీగా రన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ర్యామ్ గురించి మాట్లాడితే కనుక శాంసంగ్ వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్, అలాగే 6GB 120GB ఇంటర్నల్తో వస్తుంది. డెడికేటెడ్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా రియల్మీ వచ్చేసరికి ఇది 2 వేరియంట్తో వస్తుంది. 6GB 64GB ఇంటర్నల్, అలాగే 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది. దీంట్లో మనం డెడికేటెడ్ సాల్ట్ వేసుకోవచ్చు. సో మనకి రెండు మొబైల్ కూడా స్టోరేజ్ పరంగా అండ్ ర్యామ్ పరంగా పెద్ద డిఫరెన్స్ లేదు, రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే కనుక రియల్మీ 7 వచ్చరికి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ 64 కెమెరా, అపర్చర్ 1.8తో వస్తుంది. ఇది సోనీ IMX682 సెన్సార్. ఇంకా 8 MP అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ 2.4తో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చరికి శాంసంగ్లో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ 64 కెమెరా అనమాట. నెక్స్ట్ 8 MP ఇది అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP డెప్త్ సెన్సార్. వీళ్ళు మనకి మ్యాక్రో మెన్షన్ చేయలేదు, అంటే ఇవ్వలేదు కూడా. సో మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలతోనే వస్తుంది. ఇంకా వీడియో పరంగా వెళ్ళిపోతే కనుక రెండు మనకి 4K రికార్డ్ చేసుకోవచ్చు. 30 frames, అలాగే 1080 35 60 frames మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కెమెరా పరంగా ఏది బాగుంటాయి అనుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి ఈక్వల్గా ఉంటాయి. సో మనకి ఇమేజ్ ప్రాసెసర్ కొంచెం ఈక్వల్గా ఉంటుంది. కొంచెం ఒక 10% మనకి శాంసంగ్తో పోల్చుకుంటే కనుక రియల్మీది కొంచెం 10% ఒక డెప్త్గా వస్తాయి అనమాట. ఎందుకంటే సోనీ సెన్సార్ ఉంది కాబట్టి మనకి డేలైట్ కానీ నైట్ పోర్ట్ కానీ మనకి చాలా క్లారిటీగా వస్తుంది ఇమేజ్ క్వాలిటీ. సో నన్ను అడిగితే కనుక శాంసంగ్తో పోల్చుకుంటే రియల్మీ 10% కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అంతమించి ఇంకేమీ లేదు. సో రెండు మనకి పర్ఫెక్ట్గా అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ సేమ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో ఇక్కడ మాత్రం డెప్త్ సెన్సార్ మనకి 2 MPతో పోల్చుకుంటే కనుక 5 MP కొంచెం ఇంప్రూవ్ ఉంటుంది. సో మీకు ఎక్కువ డెప్త్ సెన్సార్ ఎక్కువ తీస్తాను అనుకుంటే, బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ బ్లర్ తీస్తాను ఫొటోస్ అనుకుంటే కనుక మీకు రియల్మీతో పోల్చుకుంటే శాంసంగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మ్యాక్రో ఇచ్చినా ఒకటే, ఓపెన్ ఒకటి అనమాట. నెక్స్ట్ వీడియో పరంగా వెళ్ళిపోతే మనకి రియల్మీతో పోల్చుకుంటే శాంసంగ్ అనేది బెస్ట్ వీడియో క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే మనకి ఎటువంటి వామ్ కానీ 4Kలో ఎటువంటి వామ్ కానీ ఏమీ ఉండదు. సో మనకి ఒక న్యాచురల్గా చూపిస్తుంది శాంసంగ్ వచ్చరికి. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది శాంసంగ్ అనమాట. సో నన్ను అడిగితే కనుక కెమెరా క్వాలిటీ ఏది బాగుంటాయి మనకు రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఫ్రంట్ కెమ్ గురించి మాట్లాడితే కనుక రియల్మీలో వచ్చరికి 16 MP ఉంటుంది. ఇది మనకి వీడియో రికార్డింగ్ 1080 30 frames రికార్డ్ చేసుకోవచ్చు. శాంసంగ్లో వస్తే 32 MP ఉంటుంది. సో ఇందులో మనకి 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 frames. సో ఇక్కడ మనకు బెనిఫిట్ శాంసంగ్ అనమాట. సో మీరు ఎక్కువ సెల్ఫీ ఎక్కువ తీస్తాను అనుకుంటే కనుక 32 MP చాలా బెస్ట్ క్వాలిటీతో మనకి వస్తుందన్నమాట. ఇంకా మనం 4K రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమ్ నుంచి. సో మనకి ఫ్రంట్ కెమ్ గురించి పోల్చుకుంటే కనుక మనకి శాంసంగ్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ బ్యాటరీ గురించి ఆలోచిస్తే కనుక మనకి రియల్మీలో వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 30 watts సపోర్ట్ చేస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది, టైప్స్తో వస్తుంది. నెక్స్ట్ శాంసంగ్ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ 50 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఇంక నెక్స్ట్ వెయిట్ పరంగా ఆలోచిస్తే కనుక మనకి సామ్సంగ్తో పోల్చుకుంటే కొంచెం రియల్మీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది 196.5 గ్రామ్స్ ఉంటుంది, అది 191 గ్రామ్స్ ఉంటుంది అనమాట. సో వెయిట్ పరంగా మనకి సామ్సంగ్ కొంచెం వెయిట్ తక్కువ ఉందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ కొంచెం మాడితే కనుక మనకి రియల్మీలో వచ్చరికి రేచర్ కనల్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్తో వస్తుంది. ఇంకా సామ్సంగ్ అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది, అలాగే మనకి ఫేస్ అన్లాక్తో వస్తుంది అనమాట. మనకి రియల్మీ వచ్చి 2 కలర్తో వస్తుంది, ఒకటి వైట్ ఒకటి బ్లూ. నెక్స్ట్ సామ్సంగ్ వచ్చేసరికి 3 కలర్తో వస్తుంది, బ్లాక్ గ్రీన్ బ్లూ. సో 3 కలర్తో మనకి అవైలబుల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రైస్ గురించి మనం ఫస్ట్ Realme 7 వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 15,000 పెట్టారు. 8GB 120GB వచ్చేసరికి, అలాగే సామ్సంగ్ వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి 16,999 పెట్టారు. అలాగే 6GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 17,999 పెట్టారు. సో ప్రైస్ పరంగా ఇది ఏది బెస్ట్? సో మ్యాక్సిమం మనకి Realme 7కి సామ్సంగ్ వచ్చేసరికి 2,000 డిఫరెన్స్ ఉంది. సో మనకి ఎందుకు డిఫరెన్స్ ఉందంటే కనుక డిస్ప్లే. Realme 7తో పోల్చుకుంటే కనుక మనకి సామ్సంగ్ డిస్ప్లే కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాబట్టి, అందులో మనకి సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి కొంచెం ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు మనం ఏ మొబైల్ తీసుకోవాలి ఫ్రెండ్స్? మీరు ఎక్కువ డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను, సో వీడియోస్ ఎక్కువ చూస్తాను, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదైనా వీడియోస్ చూస్తాను అనుకుంటే కనుక మీకు డిస్ప్లే వైజ్ సామ్సంగ్ మొబైల్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్తో పోల్చుకుంటే Realme 7తో పోల్చుకుంటే కనుక మిగతా అదర్ దెన్ అన్నింటిలో పరంగా మనకి Realme 7 బెస్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ సెంటర్ చూసుకోండి. 2 ఈక్వల్ సర్వీస్ సెంటర్ ఉంటే కనుక, ఒకే సెంటర్లో ఉన్నాయి అనుకుంటే కనుక మీకు అప్పుడు ఆలోచించండి. మ్యాక్సిమం ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టాలా, లేదా అదే ప్రైస్ మీరు వేరే మొబైల్స్కి వెళ్ళాలా, అది సెకండరీ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటి Realme 7కి సామ్సంగ్ వచ్చేసరికి కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 2 మొబైల్ ఏ మొబైల్ తీసుకోవాలి అని పర్ఫెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనకి సామ్సంగ్కి Realme 7కి వచ్చేసరికి మహా అయితే డిస్ప్లే పరంగా తప్ప కానీ మిగతా ఎటువంటి డిఫరెన్స్ లేదు. కొంచెం ప్రాసెసర్ కూడా మనకి సామ్సంగ్తో పోల్చుకుంటే Realme 7 అనేది కొంచెం బెటర్, ఒక 20%. సో అంత మించి ఇంకేం లేదు. సో సామ్సంగ్ ప్రియులు అయితే కనుక మీరు పక్కగా మనకి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి తీసుకోండి, నో ప్రాబ్లం. అదే లేదు మీకు ఒక 15,000 పర్ఫెక్ట్లీ మొబైల్ కావాలి అనుకుంటే కనుక Realme 7 తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇదే. నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అందరూ బాయ్ అండ్ జై హింద్.